అధ్యక్ష, సర్పంచ్ల కామారెడ్డి నియోజకవర్గంలో సుమారు 7 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు డ్యూగా ఉన్నాయి. గత 2-3 సంవత్సరాలుగా పాత ప్రభుత్వమా కొత్త ప్రభుత్వమా అనేది కాకుండా సర్పంచ్లతోని పనులు చేపించి మన ఊరు మనబడి అని చెప్పి, వైకుంఠ ధామం అని చెప్పి, లేకపోతే ట్రాక్టర్ అనుకోండి, ఇంకోటి అనుకోండి, అందరూ చెప్పినట్టు అవన్నీ పనులు ఏదైతే చేపించారో సుమారు సీసీ డ్రైన్స్, సీసీ రోడ్స్ అన్నీ వేయమని చెప్పేసి ప్రొసీడింగ్లు ఇచ్చారు, మాత్రం శాంక్షన్లు ఇచ్చారు. సరే, పల్లెలు శుభ్రంగా ఉన్నాయా, పల్లెలు పవిత్రంగా ఉన్నాయా, లేకపోతే అశుభ్రంగా ఉన్నాయా, ఇప్పుడు అక్కడ రోగాలు వస్తున్నాయా అనేది పక్కన పెడితే పనులు చేసినటువంటి సర్పంచులు మాత్రం చచ్చిపోయే కాలం వచ్చింది. ఆల్రెడీ గత ప్రభుత్వంలో కూడా ఆత్మహత్య చేసుకునే సందర్భంలో చాలాసార్లు గౌరవ మాజీ మంత్రులు అందరూ కూడా చూశారు. ఎవరిని నేను పర్టికులర్గా విమర్శించట్లేదు. కానీ సర్పంచులు ఆడవాళ్ళు కూడా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా అందరూ చెప్పినట్టు అన్ని కుదబెట్టుకొని చేశారు. మిత్తికి కూడా సరిపోని పరిస్థితి.